వానాకాలంలో ఓరుగల్లు నగర ప్రజలకు కష్టాలు తప్పడం లేదు. తేలికపాటి వర్షానికి పలు కాలనీలు మునుగుతున్నా అధికార యంత్రాంగం మాత్రం ముందస్తు చర్యలు చేపట్టడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు కాలనీ వాసులు. ఇక మబ్బులు కమ్ముకుంటే చాలు వరద వస్తుందని భయంతో వణుకుతున్నామని చెప్తున్నారు లోతట్టు ప్రాంతాల ప్రజలు. కాలనీలో డ్రైనేజీలు సరిగ్గా లేకపోవడం, పూడిక మట్టితో డ్రైనేజీ నిండిపోవడం సమస్యగా మారిందంటున్నారు కాలనీ వాసులు. హైదరాబాద్ తర్వాత రెండో నగరంగా ఓరుగల్లు నగరానికి పేరుంది. గ్రేటర్ వరంగల్ విస్తీర్ణం 110 చదరపు కిలోమీటర్ల నుండి 408 చదరపు కిలోమీటర్ల వరకు చేరింది. 11 లక్షల జనాభా కలిగిన వరంగల్ మహానగరంలో 66 డివిజన్లలో 1400కు పైగా కాలనీలున్నాయి. అందులో 600కు పైగా కాలనీల్లో నాలాలున్నాయి. వరంగల్ నగరంలో కొద్దిపాటి వాన పడినా కొన్ని కాలనీలు ముంపునకు గురవుతున్నాయి. వరద బయటకు వెళ్లేలా డ్రైనేజీ ఇంటర్ లింకింగ్ లేకపోవడంతో వర్షం నీళ్లన్నీ కాలనీల్లోనే నిల్వ ఉండడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు కాలనీవాసులు. చిన్నగా వాన పడినా మొదట నగరంలో ఎస్ఆర్ నగర్, సాయి గణేష్ కాలనీ చుట్టుపక్కల ప్రాంతాలతో పాటు బ్యాంక్ కాలనీ, డాక్టర్స్ కాలనీ, సీకేఎం కాలనీ రోడ్డు, లక్ష్మీనగర్, శివనగర్, చింతల్ ఏరియాలతో పాటు హనుమకొండలో గోకుల్ నగర్, శ్రీనివాస్ కాలనీ, ఎస్బీహెచ్ కాలనీ, గోపాలపూర్ విజయనగర కాలనీ, కాజీపేట, బాపూజీ నగర్ కాలనీ వాసులు ఇబ్బందులు పడుతున్నారు. డ్రైనేజీ నిర్మాణం కోసం తెచ్చిన పైపులు పక్కకు పడేయడంతో అవి నిరుపయోగంగా ఉన్నాయి. వర్షాల కారణంగా కాలనీలన్నీ జలమయం కాగా వరదలతో ప్రజల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకొని నాలాలు క్లీన్ చేయించాలని ఇంజనీరింగ్ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు మంత్రి కొండా సురేఖ, మేయర్ గుండు సుధారాణి. అయినా అధికారులు ముందు చూపుతో నాలాలు క్లీన్ చేయించడంలోనే కాదు, నాలాలకు సైడ్ వాల్స్ నిర్మాణ పనులు చేపట్టలేదు. దీంతో వర్షపు నీరు కాలనీల్లోకి చేరి ఇళ్లలోకి వస్తున్నాయని ఆరోపిస్తున్నారు స్థానికులు. కాలువ పెద్దగా చేసి మాకు రౌతుతోటి కడితే ఈ చుట్టుపక్కల 4 ఊర్ల పల్లె నీళ్లు అందులోకి వస్తాయనే మా ఆశ. కానీ ఇంతవరకు దాన్ని ముట్టుకునే లేరు. మళ్ళీ బొందలాగా మిషన్లు పెట్టి సాఫ్ చేస్తున్నారు కానీ కట్టే సూచన ఊపడతలేదు. మళ్ళీ అవి నిండితే బ్రిడ్జి కింద సుత చిన్నగా ఉన్నది, అది ఆ పొలాలు చేయబట్టి సుత నీళ్లు పోతలేవు. చుట్టూ గోడలు అయినాయి. వరకన్నా కాలు ప్లేస్ ఉండి నీళ్లు కొంచెం ఆగినాయి. ఇప్పుడు అందరు ఇండ్లు కట్టుకుంటారు, చుట్టూ కాంపౌండ్ గోడలు అయినాయి. ఇవి అలా తీస్తాడు, రేపు పెద్ద వర్షం వస్తుంది, మళ్ళీ ఈ చెత్త అంతా పోతుంది, అందులోనే నిండుతుంది, మళ్ళీ ఎప్పటిలాగా అవుతుంది. మాకు అట్లా ఉండొద్దు. మాకు కాలువ కట్టినట్టే బ్రిడ్జి కిందకి వెళ్ళి కాలువ కట్టాలి. 2 రోజుల కిందట కురిసిన కొద్దిపాటి వానకే నాలాల్లో వరద నీళ్లు జామ్ అయ్యాయి. హనుమకొండలో గోపాలపూర్, వికాస్ నగర్ రోడ్డు, అలంకార్ జంక్షన్, ములుగు రోడ్డు జంక్షన్, కాకాజీ కాలనీ, హంటర్ రోడ్, భద్రకాళి బండ్ రోడ్, సంతోషిమాత టెంపుల్ లేన్, ఇలా నగరంలో 18 చోట్ల మెయిన్ రోడ్లు కూడా ముంపునకు గురవుతున్నాయని చెప్తున్నారు స్థానికులు. ఈ బొందివాగును దాదాపు మేము 2003 గుడిసెలు వేసిన కానీ చూద్దాం ఇక్కడ అందరికీ మేము తెలియజేయడం కానీ పనులు జరుగుతలేవు. కాబట్టి ఈసారైనా వర్షాలు బాగా వస్తాయి. దానికి అనుకూలంగా ఎందుకంటే ముందుగానే ఈ పనులు స్టార్ట్ చేసి ఇక్కడ స్థానిక సమస్యలను పరిష్కరించాలని చెప్పి అందులో ఇక్కడ ఉండబడే వాళ్ళని కాపాడాలని చెప్పి, ఎందుకంటే పెద్ద ఎత్తున వర్షాలు వస్తే మాత్రం ఇక్కడ మొత్తం ఇండ్లు మునిగిపోతాయి. కాబట్టి మేము మున్సిపల్ అధికారులకు ఒకటే చెప్తాను, బొందివాగును అనేది క్లియర్ చేసి దాన్ని వెంటనే స్పందించి క్లియర్ చేసి దాన్ని ఇక్కడ ప్రజలను కాపాడాలని కోరుకుంటాను. డ్రైనేజీలలో పేరుకుపోయిన పూడిక మట్టి తీయకపోవడం, నగరంలోని ఎస్ఆర్ నగర్, సాయి గణేష్ కాలనీ, లక్ష్మీ గణపతి కాలనీ, మధురా నగర్, గరీబ్ నగర్ తదితర ప్రాంతాల్లో డ్రైనేజీలు నిర్మించకపోవడం కారణంగా కాలనీలతో పాటు ఓపెన్ ప్లాట్లను వరద నీరు ముంచెత్తుతోంది. ఎప్పుడు కూడా వర్షాలు వచ్చినప్పుడు చాలా ఇబ్బందులు పడుతున్నాం. ఇళ్లలోకి నీళ్ళు వచ్చి మొత్తం సరుకంతా బ్రిడ్జిలు కానీ బియ్యం కానీ ఏది కానీ ఖరాబ్ అయ్యి పబ్లిక్ ఇబ్బంది పడతాను. స్థానికంగా చాలా ఇబ్బంది పడతాను. బొందివాగు వల్ల ఆ నాలాలు తీయకపోవడం వల్లనే నీళ్ళు ఆగి మొత్తం వెనకకు వచ్చి ఇళ్లలోకి నీళ్ళు వచ్చి ఇబ్బంది పడి చిన్నపిల్లలు, పెద్దోళ్ళు, అందరూ ముసలోళ్ళు, ముడిగోళ్ళు బాగా ఇబ్బంది పడి చాలా నష్టం జరుగుతూ ఉన్నది. ఆ నష్టం జరగొద్దంటే ఈ నాలాలు పూర్తి చేయాలని ప్రభుత్వాన్ని కోరుకుంటాను, అధికారులను కోరుకుంటాను, ఇక్కడ ఉండే కార్పొరేటర్స్లను కోరుకుంటాను. వర్షాకాలానికి ముందే జీడబ్ల్యూఎంసీ ఆధ్వర్యంలో మాన్సూన్ యాక్షన్ ప్లాన్ చేపట్టి ముంపు సమస్య తలెత్తకుండా చర్యలు తీసుకోవాల్సిందే. లోతట్టు కాలనీలో డ్రైనేజీలలోని పూడికతీత పనులు చేపట్టి డ్రైన్లు క్లీన్ చేయడంతో పాటు వాటర్ అవుట్ఫ్లోకు ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.